ట్రావెల్ డే. మా ఫ్లైట్ తెల్లవారుజామున 6 గంటలకు ఉంది. వినడానికి అంత కష్టంగా అనిపించదు, కానీ టీఎస్ఏ లైన్ చూసిన తర్వాత అర్థమైంది అసలు విషయం ఏంటో. మేము రాత్రి 2 గంటలకే లేచాం, చీకట్లో రెడీ అయ్యాం మరియు ఎయిర్పోర్ట్ వైపు బయలుదేరాం. మా కార్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హోటల్లో పార్క్ చేసాం. అక్కడ నుండి వాళ్ళు మాకు షటిల్లో ఎయిర్పోర్ట్ దగ్గర దింపారు. నిజాయితీగా చెప్పాలంటే ఆ తెల్లవారుజామున అంత స్మూత్గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఫ్రంటియర్లో ఫ్లై చేసాం, చెక్ ఇన్ అయ్యాం. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దాదాపు గంటన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ తెల్లవారుజామున 8:30 అయ్యేసరికి మేము ఎక్కడో ఇక్కడ పైన ఉన్నాం. క్లౌడ్స్ కింద మెల్లగా సముద్రం కనిపించడం మొదలైంది. అప్పుడే అనిపించింది అసలు ట్రిప్ మొదలైందని. మేము క్యాన్కూన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపు 11 గంటలకు ల్యాండ్ అయ్యాం ఈస్టర్న్ టైం ప్రకారం. మెక్సికోలో లోకల్ టైం అప్పుడు దాదాపు 10 గంటలు. ఎయిర్పోర్ట్ చాలా బిజీగా ఉంది, కానీ అంతా బాగానే మూవ్ అవుతుంది. కొన్ని నిమిషాల్లో మేము బయటకు వచ్చాం, మా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ. మేము మా ట్రాన్స్ఫర్ని booking.com ద్వారా ముందే బుక్ చేసుకున్నాం. అందువల్ల ఎయిర్పోర్ట్లో స్ట్రెస్తో నెగోషియేట్ చేయడం లేదా కన్ఫ్యూజన్ పడడం అవసరం లేకపోయింది. కానీ క్యాబ్ రావడానికి కొంచెం టైం పట్టింది. అయినా వచ్చిన తర్వాత మాత్రం రైడ్ చాలా స్మూత్గా ఉంది. సరిగ్గా 45 నిమిషాల తర్వాత మేము సీక్రెట్స్ మోక్షేకి చేరుకున్నాం. మొదటి చూపులోనే అర్థమైంది ఇది వేరే లెవెల్ అని. ఇక్కడికి వచ్చి నిర్ణయం సరైందే అని మీకు అక్కడికక్కడే అనిపిస్తుంది. చెక్ ఇన్ చాలా స్మూత్గా జరిగింది. మేము 11 గంటలకే ఫ్రంట్ డెస్క్ దగ్గర ఉన్నాం. రూమ్ మాత్రం 3 గంటల వరకు రెడీ అవుతుంది. ఇది చాలా రిసార్ట్స్లో నార్మల్గా ఉంటుంది, కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చెక్ ఇన్ అయిన క్షణం నుండి మొత్తం రిసార్ట్ మీదే. మేము మా బ్యాగ్స్ దించాం, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం, తర్వాత అలా రిసార్ట్ అంతా తిరిగాం, అన్నీ చూస్తూ ఫీల్ చేస్తూ ఆ అట్మాస్ఫియర్లో మునిగిపోతూ. మేము మొత్తం మార్నింగ్ రిసార్ట్ అంతా తిరిగాం, అన్నీ చూస్తూ ఆ అందమైన అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసాం. తర్వాత దాదాపు 12:40 నిమిషాలకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ముందే మాకు కాల్ వచ్చింది, రూమ్ రెడీ అయిందని, మరి కీ వెయిటింగ్లో ఉందని. ఫ్రంట్ డెస్క్ దగ్గర అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాం. దాదాపు 1 గంటకు మేము ఫైనలీ రూమ్ వైపు వెళ్తున్నాం. సరే, రూమ్ టూర్ టైం. మేము గార్డెన్ వ్యూతో కింగ్ రూమ్ బుక్ చేసుకున్నాం. మరియు నిజాయితీగా చెప్పాలంటే లోపలికి వెళ్ళే వెంటనే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా స్పేషియస్గా అనిపించింది. లోపలికి వెళ్ళగానే మొదట కుడివైపు బాత్రూమ్ ఉంది, మరియు అది చాలా బాగా సిద్ధంగా ఉంది. మీకు అవసరమైనవన్నీ అక్కడే ఉన్నాయి. షాంపూ, కండిషనర్, బాడీ వాష్, లోషన్స్, ఫ్రెష్ టవల్స్ అన్నీ రెడీగా. షవర్ చాలా స్పేషియస్గా ఉంది. వాటర్ ప్రెషర్ కూడా చాలా బాగుంది, మరియు అంతా చాలా క్లీన్ మరియు ఫ్రెష్గా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఏ ఒక్క కంప్లైంట్ లేదు. మెయిన్ రూమ్లోకి వెళ్తే కింగ్ బెడ్ మొదటిగా కనిపిస్తుంది. మరి చూడ్డానికి ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తుందో అంత కంఫర్టబుల్గా నిజంగా ఉంది. బెడ్డింగ్ చాలా సాఫ్ట్గా ఉంది, పిల్లోస్ చాలా జనరస్గా ఉంది. మరి నిజాయితీగా చెప్పాలంటే అంత లాంగ్ ట్రావెల్ డే తర్వాత ఇది మాకు అన్నీ అయింది. పక్కన ఒక కౌచ్ ఉంది, అక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్గా ఉంది. కౌచ్ దగ్గర ఒక పెద్ద మిర్రర్ ఉంది, అది మొత్తం రూమ్ని చాలా ఓపెన్ మరి స్పేషియస్గా చూపిస్తుంది. మరి అవును, ఒక టీవీ కూడా ఉంది. మొత్తానికి రూమ్ చాలా స్పేషియస్గా, చాలా బాగా డిజైన్ చేయబడి కంఫర్టబుల్గా ఉండటానికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇది ఓవర్ ద టాప్గా లేదు, కానీ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ రూమ్ బయటికి వెళ్ళిన క్షణం నుండి మొత్తం రిసార్ట్ మీ లివింగ్ రూమ్ అయిపోతుంది. రూమ్ టూర్ తర్వాత మేము కొంచెం ఫ్రెషన్ అప్ చేసుకుని రిలాక్స్ అయ్యాం. దాదాపు 30 నుండి 45 నిమిషాలు తర్వాత దాదాపు 2:20కి లంచ్కి బయలుదేరాం.
మరియు సీక్రెట్స్ మోషే గురించి ఒక విషయం చెప్పాలంటే అది అన్నింటినీ మరింత స్పెషల్గా చేస్తుంది. ఇది పూర్తిగా ఆల్ ఇంక్లూజివ్. అన్ని ఫుడ్, డ్రింక్స్, రెస్టారెంట్, స్నాక్స్ మీరు చెల్లించిన దానిలో అన్నీ ఆల్రెడీ ఇంక్లూడ్ అయినాయి. మీరు ఒక్కసారి కూడా వాలెట్ తీయాల్సిన అవసరం లేదు, బిల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేనికైనా నో చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కావాల్సింది ఆర్డర్ చేయండి, కావాల్సింది తినండి, కావాల్సింది తాగండి, మింది తాగండి మరియు ఎంజాయ్ చేయండి. ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. మీరు స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే అర్థమవుతుంది. అది మనసులో పెట్టుకుని మేము బ్యాంబూ అనే రెస్టారెంట్కి వెళ్ళాం. ఇది నిజానికి ఒక వీగన్ రెస్టారెంట్. ఒక ఆల్ ఇంక్లూసివ్ రిసార్ట్లో ఇది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ దాని గురించి వెనకడు వేయకండి. మెన్యూలో దాదాపు అన్నింటికి మీరు కోరుకున్న మీట్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది నిజంగా అందరికీ సరిపోతుంది. మేము ఫుడ్ ఆర్డర్ చేసాం, కూర్చున్నాం. మన నిజాయితీగా చెప్పాలంటే ఈ రెస్టారెంట్ నుండి కనిపించే వ్యూ మాత్రమే చాలు. అది చాలా అందంగా ఉంది. అలాంటి సెట్టింగ్లో మీరు తినడమే మర్చిపోతారు. చుట్టూ ఉన్న అందాన్ని చూస్తూ అలా కూర్చుని పోతారు. కానీ మేము తిన్నాం. ఫుడ్ కూడా ఆ సెట్టింగ్ కంటే ఏమాత్రం తక్కువగా లేదు. లంచ్ తర్వాత మేము పూల్ వైపు వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. మరియు ఇక్కడే సీక్రెట్స్ మోక్షే నిజంగా తన అందాన్ని చూపించడం మొదలుపెడుతుంది. ఈ మొదటి పూలు చాలా పెద్దగా ఉంది. ఇదొక లెగూన్ స్టైల్ పూల్. అత్యంత అద్భుతమైన క్రిస్టల్ క్లియర్ టర్క్వాయిజ్ నీళ్లతో నిండుంది. మీరు ఇంతకుముందు ఎక్కడా చూసుండరు. మరియు దీన్ని యునీక్ చేసేది ఏంటంటే పామ్ ట్రీస్ నేరుగా నీళ్ల మధ్య నుండి పెరుగుతున్నాయి. శాండీ ఎడ్జెస్, వైట్ సన్ లౌంజర్స్ అన్నీ పర్ఫెక్ట్లీ అరేంజ్ అయి ఉన్నాయి. మరియు మొత్తం రెసార్ట్ బిల్డింగ్ ఒక బ్యాక్డ్రాప్లా చుట్టూ ఉంది. ఇది ఒక హోటల్ పూల్లా అనిపించదు, ఇది ఒక ప్రైవేట్ లెగూన్లా అనిపిస్తుంది. మరియు ఒక చిన్న డీటెయిల్ గమనించారా? పైన నుండి చూస్తే పూల్కి అవతలే మన లంచ్ తిన్న బ్యాంబూ రెస్టారెంట్ కూడా కనిపిస్తుంది. ఆ అందమైన బ్యాంబూ రూఫ్ స్ట్రక్చర్ పూల్ నీళ్ళ మీద నుండి పర్ఫెక్ట్లీ కనిపిస్తుంది. మేము అక్కడ కూర్చుని ఫుడ్ తింటున్నప్పుడు ఈ పూల్ చూసాం. ఇప్పుడు పూల్లో ఉండి అక్కడ చూస్తున్నాం. ఈ రిసార్ట్ అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. నీళ్లపైన నేరుగా నిర్మించిన ఈ అందమైన బ్యాంబూ స్ట్రక్చర్ ఫుల్ బార్తో, సీటింగ్తో, మీకు కావాల్సిన తీసుకొచ్చే స్టాఫ్తో సిద్ధంగా ఉంటారు. మరియు గుర్తుంచుకోండి, ఆల్ ఇంక్లూజివ్. అందుకే మేము నీళ్ళలోకి దిగాం, మా స్పాట్ వెతుకున్నాం మరియు ఆఫ్టర్నూన్ని అలా ఎంజాయ్ చేసాం. Thank you. It's a pleasure, sir. సరే, మొదటి పూల్లో కొంత సమయం గడిపిన తర్వాత మేము ఇన్ఫినిటీ పూల్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. నిజానికి పూల్ 1 నుండే మాకు అది కనిపించింది. అందుకే మేము సరిగ్గా ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. మేము అక్కడికి నడిచాం. మరియు నిజాయితీగా చెప్పాలంటే మేము దగ్గరగా వెళ్ళి చూసిన ఆ క్షణం మేమిద్దరం అక్కడే ఆగిపోయాం. కానీ సరే, నేను హ్యామెక్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది నేను నిజంగా ఇంతకుముందు ఏ రిసార్ట్లోనూ చూడలేదు.
ఇన్ఫినిటీ పూల్ పక్కనే ఒక షాలో వేడింగ్ ఏరియా ఉంది. మరియు ఆ వేడింగ్ ఏరియాలో నీళ్ళల్లో నాటిన రస్టిక్ వుడెన్ పోస్ట్కి వేలాడుతున్న అందమైన నల్లటి టాసిల్ హ్యామెక్స్ ఉన్నాయి. మీరు నీళ్ళల్లోకి నడిచి హ్యామెక్లో కూర్చుంటారు మరియు మీరు అలా తేలుతూ ఉంటారు, సగం నీళ్ళల్లో సగం గాల్లో. సరే, ఇప్పుడు దీన్ని మీకు డిస్క్రైబ్ చేస్తాను. ఇది కేవలం ఒక సాధారణ ఇన్ఫినిటీ పూల్ కాదు, ఇది చాలా పెద్దగా ఉంది. నీళ్లు చాలా డీప్గా, డార్క్గా, అందమైన బ్లూ కలర్లో ఉన్నాయి. పూల్ 1 కంటే పూర్తిగా వేరే ఫీలింగ్. మరియు దీని డిజైన్ చూస్తే మొత్తం కర్వ్డ్ రిసార్ట్ బిల్డింగ్ ఒక పర్ఫెక్ట్ ఆర్క్లా పూల్ చుట్టూ ర్యాప్ అయింది. అంటే మీరు ఈ పూల్లో ఎక్కడ నిలబడినా వెనక మొత్తం రిసార్ట్ కనిపిస్తుంది. అన్ని వైపులా ట్రాపికల్ పామ్ ట్రీస్ ఉంటాయి. మరియు ముందు చూస్తే కేవలం విశాలమైన ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు నిలబడిన అన్ని చోట్లలో ఇది నిజంగా అత్యంత అందమైన సెట్టింగ్లలో ఒకటి. నిజంగా పూల్ లోపల ఉన్నప్పుడు అలా తేలుతూ చుట్టూ రిసార్ట్తో నీలి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతారు. మరియు ఈ పూల్లో నుండి రిసార్ట్ వైపు చూసే ఆ వ్యూ, నేను దాన్ని మాటల్లో పూర్తిగా డిస్క్రైబ్ చేయలేను. ఇన్ఫినిటీ ఎడ్జ్, నీళ్లు అలా మాయమైపోతున్నట్టు కనిపించడం, మొత్తం రిసార్ట్ పర్ఫెక్ట్లీ ఫ్రేమ్ అయి ఉండవు, మధ్యలో గార్డెన్ నేరుగా వెళ్తూ ఉండవు, పైన నీలి ఆకాశం, మీరు చూసే ప్రతి డైరెక్షన్ ఒక ఫోటోగ్రాఫ్. సీక్రెట్స్ మోషే గురించి నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన ఒక్క విషయం ఏంటని అడిగితే అది ఈ పూల్. దీన్ని మిస్ చేసుకోకండి. ఇన్ఫినిటీ పూల్ ఏరియా వదిలి వెళ్దాం అనుకున్న సమయంలో హ్యామక్స్కి సరిగ్గా ఎదురుగా ఒక విషయం మా కళ్ళకు పడింది. ఒక హాట్ జకూజీ, పూర్తి ఎంటీగా ఉంది. అలా అక్కడుంది ఈ లష్ ట్రాపికల్ గార్డెన్లో దాక్కుని అన్ని వైపులా పామ్ ట్రీస్తో చుట్టుముట్టుబడి. మరియు నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ నో అనడం ఎలా సాధ్యం? ఈ జకూజీ చాలా స్పెషల్గా ఉంది. ఇది బయట కనిపించే చోట్లేదు, పూర్తిగా దాక్కున్నట్టు అనిపిస్తుంది. రిసార్ట్లో మీకే సొంతమైన ఒక చిన్న ప్రైవేట్ కార్నర్లో అనిపిస్తుంది. చుట్టూ ఉన్న గ్రీనరీ అంత దట్టంగా మరి పచ్చగా ఉంది. మీరు జంగిల్ మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తుంది. వెచ్చగా బబ్లింగ్ నీళ్లు, పూర్తి శాంతి మరియు నిశ్శబ్దం. చుట్టూ ఎవరూ లేరు. మేము అక్కడ 10 నుండి 15 నిమిషాలు కూర్చున్నాం మరియు ఆ ఆఫ్టర్నూన్ని ఎండ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్గా అనిపించింది. తర్వాత మేము నెమ్మదిగా రూమ్కి వెళ్ళాం, క్విక్గా షవర్ చేసుకున్నాం, మరి కొంత సమయం రిలాక్స్ అయ్యి రెడీ అయ్యాం. ఎందుకంటే మాకు డిన్నర్ రిజర్వేషన్ ఉంది. దానికోసం మేము సరిగ్గా రెడీ అవ్వాలని అనిపించింది. డిన్నర్ కోసం మాకు 7:30కి సూకీలో రిజర్వేషన్ ఉంది, రిసార్ట్లో ఉన్న జాపనీస్ రెస్టారెంట్. మేము కాక్టైల్స్తో మొదలుపెట్టాం. మరి వీటిని చూడండి. ఒకటి యాంబర్ కలర్లో గ్రేప్ ఫ్రూట్ స్లైస్తో, మరొకటి డీప్ రెడ్ కలర్లో లైమ్ గార్నిష్తో, 2 డార్క్ వుడెన్ టేబుల్ పైన క్యాండిల్ గ్లోలో అందంగా కనిపిస్తున్నాయి. మెయిన్ కోర్స్లో మాకు ఒక అద్భుతమైన గ్లేజ్డ్ ఫిష్ వచ్చింది. పైన బ్యూటిఫుల్లీ క్యారమలైజ్గా ఉంది. ఫ్రెష్ లామ్ మరి స్టీమ్ రైస్తో సర్వ్ చేశారు. పక్కన ఒక ష్రింప్ నూడిల్ డిష్, రిచ్ బ్రాత్తో, ఫ్రెష్ వెజిటబుల్స్తో, జనరస్గా ష్రింప్తో నిండుంది. మరి పక్కన ఒక క్రిస్పీ ఫ్రైడ్ డిష్ కూడా ఉంది. అది మేము తినడం ఆపుకోలేకపోయాం. మొత్తం టేబుల్ నిండిపోయింది. మరి ప్రతి డిష్ వేరే లెవెల్లో ఉంది. ప్రెజెంటేషన్, ఫ్లేవర్స్, పోర్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. తర్వాత డిజర్ట్స్ వచ్చాయి 3. ఒక చాక్లెట్ బనానా లాగ్, పైన పాప్కార్న్తో, మరి పక్కన ఐస్ క్రీమ్ స్కూప్తో. ఒక మాచా గ్రీన్ టీ కేక్, దాని పక్కన మ్యాంగో ఐస్ క్రీమ్తో. మరియు ఒక జాపనీస్ స్టైల్ టాపియోకా పుడ్డింగ్ మిల్క్లో చాలా డెలికేట్గా, చాలా లైట్గా మీల్ ఎండ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. నేను నిజంగా డిజర్ట్స్ ఇంత బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి నన్ను కంప్లీట్లీ సర్ప్రైజ్ చేసాయి. డిన్నర్ తర్వాత మేము ఇంకా రాత్రికి ఆగిపోవడానికి రెడీగా లేదు. అందుకే మేము అలా నడిచాం. రిసార్ట్ అంతా లైట్స్ చూస్తూ, రాత్రి వాతావరణాన్ని ఫీల్ చేస్తూ, చుట్టూ ఉన్న సౌండ్స్ వింటూ.
రాత్రిపూట ఈ రెసార్ట్లో ఏదో చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మరియు మేము నడుస్తున్నప్పుడు ఒక విషయం మా దృష్టిని ఆకర్షించింది. ఒక సెపరేట్ బిల్డింగ్, ఇంప్రెషన్ మోక్షే. ఇప్పుడు మీరు సీక్రెట్స్ మోక్షే ఆల్రెడీ లగ్జరీ అని అనుకుంటున్నారా? ఇంప్రెషన్ అది పూర్తిగా వేరే లెవెల్. ఇది ఆ ప్రాపర్టీలో హయ్యర్ ఎండ్ సైడ్. మీకు ఒక పర్సనల్ బట్లర్ ఉంటాడు, ఎక్స్క్లూజివ్ రెస్టారెంట్స్కి యాక్సెస్ ఉంటుంది, మరియు అన్నిటికంటే మించి ఒక రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది. రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్. కానీ ఆ రాత్రికి మా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. మోక్షే థియేటర్లో 9:45కి ఒక మ్యాజిక్ షో మొదలవుతుంది. అందుకే మేమక్కడికెళ్ళాం. నిజాయితీగా చెప్పాలంటే నేనంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక క్యాజువల్ రిసార్ట్ ఎంటర్టైన్మెంట్లా ఉంటుందని అనిపించింది. అంత సీరియస్గా ఏమీ ఉండదు అని అనిపించింది. నేను పూర్తిగా తప్పు అనుకున్నాను. ఆ షో నిజంగా చాలా ఇంప్రెసివ్గా ఉంది. పర్ఫార్మెన్స్, ఎనర్జీ, ట్రిక్స్ మొదట్నుండే మిమ్మల్ని లోపలికి పుల్ చేసి మొత్తం టైం అక్కడే ఉంచేసింది. మేమిద్దరం చాలా థరోల్లీ ఎంజాయ్ చేశాం. మరియు నేను ఆ థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు అనిపించింది, ఇదింత బావుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని. షో తర్వాత మేము ఆ రాత్రి చివరిగా ఒక చోటుకు వెళ్ళాం. ఈ రెసార్ట్లో ఒక స్పీక్ ఈజీ బార్ ఉంది, మరియు దాని ఎంట్రన్స్ ఒక ఫార్మసీలా కనిపించే చోట దాక్కుని ఉంటుంది. మీరు ఒక మెడిసిన్ క్యాబినెట్లా కనిపించే దాని గుండా వెళ్తారు, మరియు అకస్మాత్తుగా మీరు ఒక బార్లో ఉంటారు. మేము అక్కడ దాదాపు 10 నిమిషాలు మాత్రమే ఉన్నాం. అన్నీ చూడ్డానికి సరిపోయింది, కానీ ఇది ఆ చిన్న సర్ప్రైజెస్లలో ఒకటి. ఇది ఈ రెసార్ట్ని చాలా థాట్ఫుల్లీ డిజైన్ చేశారు అని అనిపిస్తుంది. ప్రతి కార్నర్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. తర్వాత మేము ఆ రాత్రికి అక్కడితో ఆపాం. రూమ్కి నడిచి వెళ్ళాం, మరియు నిజాయితీగా చెప్పాలంటే మేం బెడ్ మీద పడిన క్షణం అయిపోయింది. నిమిషాల్లో నిద్రపోయాం. ఎందుకంటే మీరు రాత్రి 2 గంటలకు లేచి మెక్సికోలో ఒక లగ్జరీ రిసార్ట్లో ఫార్మసీలో దాక్కున్న ఒక స్పీక్ ఈజీ బార్లో రాత్రి ఎండ్ చేస్తే ఆ నిద్ర మీకు డిజర్వ్ అవుతుంది. మ్యాజిక్ అయితే బాగా బాగా చేస్తా చాలా బాగా ఫస్ట్ నుంచి రికార్డ్ చేస్తాను.